ప్రైజ్ లార్డ్. అందరికీ వందనాలు. గత రాత్రి అంతా దేవుడు మనందరికీ మంచి నిద్ర అనుగ్రహించి మరొకసారి మనకిచ్చినటువంటి యొక్క నూతన దినమునకై మనస్ఫూర్తిగా ప్రభును ఈ సమయం అందు మనం అందరం స్తుతిద్దాం, ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, అయ్యా మనకిచ్చిన యొక్క నూతన దినమునకై మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈరోజు మా దినమంతట్లో మీరు తోడుగా ఉండండి. మా ప్రయాణంలో, మా ప్రయత్నంలో, అయ్యా నాయన, మా పనులలో, అన్ని విషయాల్లో మీరు మాకు తోడు నీడగా ఉండండి. మేము మీతో జీవించినట్లుగా సహాయం చేయండి. యేసు పరిశుద్ధ నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ఈరోజు చాలా మంది చిన్న చిన్న సమస్యలు, కష్టాలు, ఇబ్బందులు వచ్చినప్పుడు వారి ఆధ్యాత్మిక జీవితంలో వారు పడిపోయి ఓడిపోతూ ఉంటారు. మనందరికీ తెలుసు, యోసేపు గారు వారి జీవితంలో చిన్ననాట నుంచి వారు ఎంతో శ్రమలు పడ్డారు, ఎంతో శోధించబడ్డారు. సొంత అన్నలే తనని ఎంతగానో చిత్రహింసలు పెట్టారు. సొంత అన్నలే చంపాలనుకున్నారు. సొంత అన్నలే తన తండ్రికి లేనిపోని తన మీద మాటలు చెప్తూ ఉండేవారు. అలాగే సొంత అన్నలు కూడా తనను చంపాలని ప్రయత్నం చేశారు. ఎంతగానో కొట్టారు, బావిలో పడవేశారు, చంపాలనుకున్నారు. కానీ దేవుని యొక్క మహాకృప అతనితో పాటు ఉంది కనుక మరి ఆనాడు వారందరూ కలిసి ఇస్మాయిల్ వారికి ఐగుప్తు దేశానికి ఒక బానిసగా వెండి నాణ్యాల కోసం అతన్ని అమ్మివేశారు. అక్కడ అమ్మివేయబడిన తర్వాత ఇప్పుడు మన ఇంట్లో పనిచేయడం వేరు, మన గ్రామంలో, మన సొంత ఊర్లో మనం పని చేసుకోవడం అది వేరు. వేరే వారి దగ్గరికి వెళ్ళి బానిస జీవితం జీవించాలంటే అది మరి చాలా కష్టతరమైనది. అటువంటి భయంకరమైన పరిస్థితి అల్లారు ముద్దుగా పెరిగినటువంటి తండ్రి చేత బహుగా ప్రేమించబడినటువంటి మరి పెద్ద పెద్ద అన్నల మధ్యలో ఒక చిన్నవాడిగా ఉన్నటువంటి యేసేపు సడన్గానే ఒక బానిసగా మార్చబడ్డాడు. మరి ఆ రోజు యేసేపు గారు తన జీవితంలో తను ఎంత బాధపడి ఉంటారు, తను ఎంత రోధించి ఉంటారు, ఎంత ఏడ్చి ఉంటారు. కొద్దిసేపు మన తల్లిదండ్రులు మనకు కనబడకపోతే, లేకపోతే వారితో మన సహవాసాన్ని మనం కొన్నిసార్లు దూరమైనప్పుడు మనం ఎంతగానో బాధపడుతూ ఉంటాం. అలాంటిది మరి యేసేపు గారు అప్పటి వరకు అన్నలతో, తండ్రితో, అన్నలతో ఉన్నటువంటి యేసేపు సడన్గానే ఎంబడే మరి అందరి ప్రేమకు దూరం అయిపోయాడు. మరి బానిస జీవితంలోనికి వెళ్ళిపోయాడు. ఆ బానిసత్వంలో మరి తను మళ్ళీ తిరిగి రావడం అనేది ఉండదు, మరి మంచిగా అవ్వడం ఉండదు, బాగుపడడం అనేది ఉండదు. ఎందుకంటే బానిసత్వంలోనికి వెళ్ళిపోయామంటే ఇంకా అయిపోయింది, ఇంకా మనది ఏమి లేదు, మరి ఇష్టానుసారంగా మనము జీవించాల్సిందే. అలాంటి భయంకరమైనటువంటి పరిస్థితులు యేసేపు గారికి ఏర్పడినప్పుడు, కానీ ఈ లోకంలో సొంత వారు తనను విడిచిపెట్టిన, కన్నతండ్రికి దూరమైన, లోకానికి, స్నేహానికి, గ్రామానికి, సమస్తానికి దూరమైన అతడు దేవునికి దూరం కాలేదండి. దేవునికి స్తోత్రం కలుగును కాక. దేవునికి దూరం కాకపోవటం వల్ల, దేవుడు అతనికి తోడై ఉండటం వల్ల అతడు బహుగా దీవించబడ్డాడు, బహుగా అతడు ఆశీర్వదించబడ్డాడు. ఒకసారి మీరు ఆదికాండం 39వ అధ్యాయం 2వ వచనం మీరు గమనించినట్లయితే, యెహోవా యేసేపుకు తోడై ఉండెను గనుక అతడు వర్ధిల్లుచు తన యజమానుడగు ఆ ఐగుప్తుని యుంట నుండెను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. యేసేపు గారికి దేవుడు తోడై ఉండటం వల్ల యోసేపు గారు అక్కడ బ్రతకడమే కష్టం, జీవించడమే కష్టం అనుకున్నటువంటి ఆ భయంకరమైనటువంటి వాతావరణంలో, ఆ భయంకరమైనటువంటి పరిస్థితుల్లో ఆయన అక్కడ వర్ధిల్లుతూ వచ్చుచూ ఉన్నారంట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఒక మనిషి వర్ధిల్లాలంటే, ఒక మనిషి బాగుపడాలంటే, ఒక మనిషి దీవించబడాలంటే, ఒక మనిషి గొప్పవాడు కావాలంటే ఆ మనిషికి ఖచ్చితంగా దేవుని యొక్క తోడు అవసరం. ఈ లోకంలో మనకు ఏది కూడా శాశ్వతమైనటువంటి తోడు ఉండదండి. ఒక దినము మరణం అన్నిటి నుంచి మనల్ని విడగొట్టేస్తుంది. మరణం అందరికీ మనం దూరం చేస్తుంది. మరి ఈ లోకంలో కూడా కొన్నిసార్లు మన జీవితంలో, మన బంధువుల మధ్యలో, లేకపోతే తల్లిదండ్రుల మధ్యలో, భార్య భర్తల మధ్యలో, పిల్లల మధ్యలో, సమాజంలో, స్నేహితుల్లో కొన్నిసార్లు కొన్ని సమస్యలు, కొన్ని ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు సడన్గానే అక్కడి నుంచి వేరవలసినటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. వారికి దూరంగా ఉండవలసినటువంటి పరిస్థితులు ఏర్పడుతూ ఉంటాయి. అట్టి పరిస్థితిలో మనం నిలబడాలంటే, మనం ముందుకు సాగాలంటే, మనము దీవించబడాలంటే, మనం ఆశీర్వదించబడాలంటే, ఈ లోకంలో మనల్ని ఎవరైతే విడిచిపెట్టారో వారి తోడు లేకపోయినా మనల్ని పుట్టించినటువంటి దేవుడు ఎవరైతే ఉన్నారో ఆయన తోడు మనకు ఒకవేళ ఉన్నట్లయితే
ఈ లోకంలో తల్లి విడిచినా, తండ్రి విడిచినా, భార్య విడిచినా, భర్త విడిచినా, బంధువులు వదిలిపెట్టినా, స్నేహితులు వదిలిపెట్టినా, పిల్లలు వదిలిపెట్టినా, తల్లిదండ్రులు వదిలిపెట్టినా, ఎవ్వరు వదిలిపెట్టినా దేవుడు మనల్ని వదిలిపెట్టాడు. ఆయనకు మన పట్ల ఒక బాధ్యత ఉంది, మన పట్ల ఒక ఉద్దేశం ఉంది, మన పట్ల ఒక ఉన్నతమైనటువంటి ఆలోచన దేవునికి ఉంది. కనుక మనం శ్రమలో ఉన్నా, కష్టంలో ఉన్నా, ఇరుకుల్లో ఉన్నా, ఇబ్బందులో ఉన్నా, ఏ పరిస్థితుల్లో ఉన్నా మనల్ని విడవన్నటువంటి వారు ఎవరైనా ఉన్నారంటే అది ఒక దేవుడు ఒక్కడ మాత్రమే. దేవునికి స్తోత్రం. కానీ యోసేపు గారు కూడా దేవుని యందు చాలా భక్తి కలిగినటువంటి వ్యక్తి. చిన్న ప్రాయంలో నుంచి అతడు దర్శనాలు చూడడము, ముందు జరగబోయేటటువంటి దేవుని కార్యాలు దేవుడు అతనికి బయలుపరచడము, మరి దేవుడు అతనికి ఎల్లప్పుడూ తోడుగా ఉండడం మనము గమనిస్తూ ఉంటాం. మరి తన యొక్క యజమానుని ఇంట్లో అతడికి దేవుడు తోడుగా ఉన్నాడు గనక అతడు ఆ స్థలములో వర్ధిల్లుతూ వచ్చాడంట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈరోజు నువ్వు ఏ పరిస్థితిలో ఉన్నావో, ఏ కష్టంలో ఉన్నావో, ఏ దుఃఖంలో ఉన్నావో, ఏ సమస్య నిన్ను వెంటాడుతుందో, నీకెవరు దూరం అయిపోయారో, నువ్వెందుకు ఒంటరి స్థితిలో ఉన్నావో ఈరోజు నీకు తెలియకపోవచ్చు. కానీ దేవుని బిడ్డలారా, దేవునికి తెలుసు. ఈరోజు నువ్వు ఒంటరి అవ్వడానికి కారణం ఏంటి తెలుసా? దేవుడు నీకు తోడుగా ఉండాలని ఆశపడుతూ ఉన్నాడు. మనం చాలాసార్లు మేము ఒంటరి అయిపోయాం. ఒంటరి మనం కాలేదు, దేవుడే కొన్నిసార్లు మనల్ని ఒంటరి చేస్తాడు. కొన్ని సహవాసంలో నుంచి మనల్ని దేవుడే వేరు చేస్తాడు. మనం అనుకుంటా ఉంటాము, అరే వాళ్ళు దూరం అయిపోయారు, వీళ్ళు దూరం అయిపోయారు, కన్నవారు దూరం అయిపోయారు, తల్లిదండ్రులు దూరం అయిపోయారు, భార్యాభర్తలు దూరం అయిపోయారు. కొన్నిసార్లు కొన్ని అద్భుతమైనటువంటి అనుభవాలు దేవుడు మనకి ఇవ్వడానికి కొన్నిసార్లు మనము ప్రేమించిన వారు, మనము నమ్మినటువంటి వారు, మనం ఎవరినైతే సర్వం అనుకుంటామో వారే ఒకసారి కొన్నిసార్లు దేవుడు వారిని మన జీవితంలో నుంచి దూరం చేస్తాడు. ఆ సమయంలో దూరం చేయబడినప్పుడు మనకు దేవుడు తోడుగా ఉండాలి. దేవుడు ఒకవేళ తోడుగా లేడనుకోండి, మనము దీవించబడడానికి అవకాశం ఉండదు. దేవుడు మనకు తోడు ఉండాలి. ఈ లోకంలో ఏ తోడైతే ఉందో మనకు అవన్నీ కూడా క్షయమైపోయేది, అవి శాశ్వతమైనవి కాదు. శాశ్వతమైనది కేవలం దేవుడు ఒక్కడే, దేవుని ప్రేమ ఒకటే. అందుకే దయచేసి ప్రతి ఒక్కరు కూడా మీరు దేవుని తోడు కలిగినటువంటి వారికి ఉండగలగాలి. ఆనాడు యేసేపుకు దేవుడు తోడుగా ఉన్నాడు గనక ఆ యజమానుని ఇంటిలో యేసేపు గారు వర్ధిల్లుచూ వచ్చారంట. ఒక దినము ఆ ఇంటికే కాదు, ఆ దేశానికే ఒక ఉన్నతమైనటువంటి గొప్ప స్థానంలో యేసేపు గారు నిలవబడ్డారు. దేవునికి స్తోత్రం. అంతగా ఒక మనిషి దీవించబడాలంటే ఆ మనిషికి కావాల్సింది మనుషుల తోడు కాదు, దేవుని తోడు. నా తోడు కూడా చాలామంది ఉన్నారు, చాలామంది ఉండాలి అని అనుకున్నారు, చాలామంది ఉన్నామన్నారు. కానీ శాశ్వతమైన తోడు దేవుడు ఒక్కడే. ఆయన ఒక్కడే మనతో పాటు ఉంటాడు. ఆయనే మనల్ని విడవక ఎడబాయక ప్రేమించేవాడు. మన ప్రవర్తన, మన జీవితాన్ని బట్టి లోకంలో మనల్ని ఎవరు ప్రేమించారండి? మనల్ని ఎవరు ప్రేమించారు? మనం ఎట్లున్నా దేవునికి నచ్చుతాం మనం. ఎందుకంటే ఆయన దగ్గర ఉండాలంతే. ఆయన దగ్గర ఉంటే మనం ఎట్లున్నా మనం సరి చేస్తాడు, బాగు చేస్తాడు. ఆయన చేతిలో ఉన్నాం అనుకోండి, శిల చిలిపి చేతిలో ఉందనుకోండి, అది ఎంత పనికి మాలిని దాన్నైనా, అది ఎంత బండలాంటి దాన్నైనా ఆ శిల్పి ఏం చేస్తాడు? దానికి ఒక ఆకారం ఇస్తాడు. మనం కూడా ఒక పనికి మాలినటువంటి రాయిగా ఒకవేళ ఆయన చేతిలో ఉన్నామనుకోండి, ఒక పనికొచ్చే పాత్రగా దేవుడు మనల్ని మారుస్తాడండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందరూ దయచేసి దేవుని తోడు కలిగి ఉండండి. దేవుని తోడు ఉంటేనే మనం వర్ధిల్తాం, ఆశీర్వదించబడతాం, అనేకులకు దీవెనకరంగా మార్చబడతాం. ఇటు మాటలు దేవుడు మనందరి వినికిడిలో దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడ మహోన్నతుడ నీ కొందనాలయ్యా, ఈ దినము నాయన మాతో మీరు మాట్లాడిన ప్రతి మాటను బట్టి మీ కొందనాలు మమ్మల్ని బలపరచండి. ఆనాడు యేసేపు గారు ఏ రీతిగా అయితే మరి వర్ధిల్లుచు వచ్చారో, ఈ దినం మేము కూడా వర్ధిల్లాలంటే మీరు మాకు తోడుగా ఉండాలయ్యా. మీ తోడు, మీ సన్నిధి, మీ కాపుదల మాతో ఉంచి మమ్మల్ని దీవించి వర్ధిల్ల చేయమని ఈ వాక్యం చేత మమ్మల్ని బలపరిచిన విధానంకై నీకు వందనాలు, స్తుతి స్తోత్రాలు చెల్లిస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.